హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడు లేని ఒక ఘోరం జరిగింది. పెను విషాదంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ హిందూ టెంపుల్గా ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమల కొండకు రావడం కూడా చూస్తూ ఉంటాం. ప్రధానంగా ప్రత్యేకమైన తేదీల్లో ఎక్కువ మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. అయితే 4-5 లక్షల మంది భక్తులు, 6 లక్షల మంది భక్తులు తిరుమల కొండపైకి వచ్చిన సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవరికి ప్రాణాపాయం కలగకుండా నిర్వహించిన చరిత్ర కూడా టీటీడీకి ఉంది. అటువంటి టీటీడీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఈ స్థాయిలో వస్తారని తెలిసి కూడా ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయిందా, లేకపోతే ఈ ఘటనకు కారణం ఏంటి? ఈ స్థాయిలో విషాదం జరగడానికి కారణం ఏంటి? గతంలో ఎప్పుడు టీటీడీ బోర్డు ఏర్పడి దాదాపు 8 దశాబ్దాలు అవుతుంది. ఈ 8 దశాబ్దాల్లో ఏ ఒక్క సందర్భంలో కూడా అక్కడ భక్తులు ఇటువంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పటివరకు టీటీడీ చరిత్రలో చూడలేదు. సో ఈ ఘటన వెనుక ఉన్న రీజన్ ఏంటి, ఎందుకు జరిగింది అనే దానిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు తిరుపతి నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే వైఎన్ఆర్ గారు. సార్, వెరీ సాడ్. బహుశా ఈ ఇష్యూ గురించి మాట్లాడుకోవాల్సి రావడం కూడా దురదృష్టకరం. ఈ ఘటనకు కారణం ఏంటి? మీరు తిరుపతి వాసిగా ఆ ఘటనను ఎక్స్పీరియన్స్ చేశారు, ఫిజికల్గా చూశారు. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? అంటే మొట్టమొదటిగా చాలా బాధాకరమైన విషయం మీరు ప్రస్తావించినట్టు, భక్తుల మెయింటెనెన్స్ కానీ, భక్తుల సౌకర్యాల్లో కానీ, భక్తులకు రక్షణ కల్పించడంలో కానీ ప్రపంచానికే ఓ రోల్ మోడల్ తిరుపతి దేవస్థానం. అలాంటి దేవస్థానంలో ఇట్లాంటి ఘటనలు జరగడం ముఖ్యంగా స్థానికులుగా మాకు చాలా బాధ. ఎందుకంటే ప్రపంచానికి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ మరక మమ్మల్ని అందరినీ కలిచివేస్తుంది. తిరుపతి స్థానికులుగా ఖచ్చితంగా మీరు అన్నట్టు 2 కోణాల్లో చర్చ జరగాలి. అయినా రాజకీయ కోణంలో జరిగే చర్చలు జరుగుతూ ఉంటాయి. ఘటన కారణాలతో పాటు ఇట్లాంటి పరిస్థితి రావడానికి ఉన్న నేపథ్యాన్ని కూడా సావధానంగా మనలాంటి వాళ్ళు చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ప్రైమరీగా ఒక విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ఏంటంటే మీరు అన్నట్టు 4-5 లక్షల మంది కూడా తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో రోజుకి 1,00,000 మంది వచ్చి వాహన సేవలో పాల్గొన్న రోజు దగ్గర నుంచి లక్షలాది మంది వచ్చిన సందర్భంలో, ముఖ్యంగా ఎవరికి తెలియదు, పరటాసి శనివారాలని తమిళనాడు నుంచి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఒకేసారి 500-600 వెహికల్స్ ఒకేసారి వచ్చేసాయి తిరుపతికి. అలాంటి సందర్భంలో కూడా చిన్న ఘటన జరిగింది. ఇట్లాంటి వ్యవస్థలో ఈ రోజు జరిగిన ఘటన ఎట్లా చూడాలి, కారణాలు, సంఘటన 2 చూడాలి. ఫస్ట్ కారణాల్లోకి వస్తే, మామూలుగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 పవిత్ర దినాలుగా మనం చూస్తాం. ఎందుకు ఆ పవిత్రత వచ్చింది? మహావిష్ణువు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేల్కొంటాడు. శ్రీవారి రూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. వారు వైకుంఠం నుంచి దిగి కలియుగంలోకి వచ్చి మేల్కొని ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. మేల్కొని ఉన్నప్పుడు మన బాధలు వారు వింటే ఆ వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్ళి మనకు పుణ్యం జరుగుతుందని, ఇది ఒక అరుదైన రోజు అని మేల్కొనున్న సందర్భంలో దేవుడు చెప్పడం అనేది దీనికి చాలా సెంటిమెంటిక్ కారణం. 2 రోజులుగా ఉండేది. కానీ చరిత్రలో చూసుకున్నా, సాంప్రదాయాలు చూసుకున్నా, వైష్ణవాలయాలకు మూలం శ్రీరంగం. 108 దివ్యక్షేత్రాలు మనం సమాజంలో ఉంటే దానికి మూలం శ్రీరంగం, తమిళనాడు. శ్రీరంగంలో 10 రోజులు ఎప్పటి నుంచో ఉంది అనాదిగా. కాబట్టి 10 రోజులకు పెంచారు. అంటే వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే ఏ సెంటిమెంట్, ఏ నమ్మకం అయితే ఉందో 10వ రోజు కూడా అదే ఉంటుంది అన్నది. అదే వైష్ణవాలయాల్లో మహావిష్ణువు ఉంటాడు. కేవలం వైకుంఠ ఈ పదం నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్క రోజు కోసం ఉన్న ఆతృత, ఈ ఒక్క రోజుకున్న ప్రజలే ఈ పరిస్థితికి దూరం దారి తీసింది. భక్తుల నుంచి ఇంట్రెస్ట్, వైఫల్యాలు కూడా మాట్లాడు. దీన్ని కొంత ధర్మారెడ్డి గారు అడిషనల్ ఈవోగా ఉన్నప్పుడు దీని ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు చాలా మంది విమర్శించారు. శ్రీరంగం మనకు మూలం. 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఉంటుంది. 10 రోజులు శ్రీ మహావిష్ణు మేల్కొని ఉంటాడు. కానీ 10 రోజులు అన్నప్పుడు భక్తుల ప్రెజర్ తగ్గుతుంది. కేవలం ఆ రోజే వెళ్ళాలి అనే ధోరణి ప్రధానమైన మూలం దీనికి. 10 రోజులు ఉందంటే ప్రెజర్ తగ్గి 10 రోజులు దేవుడు మేల్కొని ఉంటాడు, మనం వైకుంఠ ద్వారాలు ఉందంటే ఎంతో రిలాక్స్ వచ్చినది. ఇది సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సమాజానికి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది, మత పెద్దలందరూ కూడా. ఇది మొదటి అంశం. కాబట్టి ప్రెజర్ అనే దానికి మూలం చెప్తున్నా. 2వ అంశం, ఏం జరుగుతుంది మామూలు తిరుపతిలో? నేను గత 4-5 ఏళ్ళుగా కౌంటర్లు పెట్టారు. కౌంటర్ల ఉద్దేశం ఏంటంటే, తిరుపతి స్థానికులకు
టోకన్లు ఇస్తారు. ఉమ్, 2 రోజుకి అప్పుడు 10 రోజులకి 10 లక్ష టోకన్స్, ఉమ్, రోజుకి 10,000. ఉమ్, రోజుకి 10,000 అప్పుడు కూడా ఇదే ప్రెజర్, వైకుంఠ ఏకాదశి ద్వాదశికే టికెట్లు తీసుకోవాలని లోకల్ వాళ్ళు కూడా. ఉమ్, కానీ 20,000 టికెట్లు ఉంటాయి, ఉమ్, 40,000-50,000 మంది వచ్చినా అంత ప్రెజర్ ఉండదు ఉమ్, లోకల్ అనే కండిషన్ పెట్టడం వల్ల. ఉమ్, 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 మిగిలిన బయట వాళ్ళకి ఆన్లైన్ లో ఇస్తారు. ఉమ్, మిగిలిన వాళ్ళు నడక ద్వారా బస్సుల ద్వారా కొండకెళ్తే ఎవరు ముందు క్యూ లైన్ లోకి వెళ్తే వాళ్ళు అదృష్టం, అంతే కదా. రోజుకి 70-80 వేల నుంచి 1,00,000 మంది పైన పంపలేరు ఉమ్, ఉమ్, దేవుడు ఆ టెంపుల్ కున్న పరిమితులు ఇచ్చా. ఉమ్, ఉమ్, ఈసారి నేను గమనించింది ఒక మార్పు ఏంటంటే, ఈ లోకల్కి ఇచ్చే కౌంటర్లలో ఇంకొంచెం పెంచి ఉమ్, ఏం చేశారు, ఉమ్. అందరినీ అలౌ చేసినారు. నడక మార్గంలో ఇవ్వడం లేదు, ఇప్పుడు ఆన్లైన్లో లేదు ఇంకా. ఆన్లైన్ లో కూడా పరిమితంగా ఇచ్చినట్టున్నారు. నడక మార్గంలో పూర్తిగా ఆపేశారంట. ఆపేశారు. పాయింట్ ఏంటంటే, టోకన్ లేని వాళ్ళకి లోపల అవకాశం లేదని ఒక మెసేజ్ వెళ్ళడం. ఉమ్, తిరుపతిలో టోకన్లు ఇస్తున్నారని ప్రపంచానికంతా తెలియదు. ఉమ్, 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 అందువల్ల మీకు బయట ప్రాంతాల నుంచి ఇప్పుడు ఎక్కడ జరిగింది, బైరాగపట్టు అనే పార్క్ చుట్టూ జరిగింది. ఉమ్, దీనికి స్థానికుడు కాబట్టి నాకు తెలుసు, రైల్వే స్టేషన్ కొత్తవేట దూరంలో ఉంటుంది, ఉమ్, బస్ స్టాప్ కొత్తవేట దూరంలో ఉంటుంది. ఉమ్, టీటీడీకి అత్యంత కీలకమైన సత్రాలైన విష్ణు నివాసం మరియు శ్రీనివాసం, ఈ 3 కీలకమైన దాదాపు 1000 మంది దాకా పడతారు, 1000-2000 మంది భక్తులు పట్టే అకామిడేషన్. ఉమ్, ప్లస్ రైల్వే స్టేషన్ వేలాది మంది, బస్ స్టాండ్ నుంచి వేలాది మంది. ఉమ్. ఈ వేలాది మంది ఆడికొచ్చి సమీప కౌంటర్ ఎక్కడుంది, బైరాగపట్టు. అందరికి బైరాగ పెట్టాడా? బైరాగపట్టు దగ్గర ఉంది, పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయినారు ఎక్కువ మంది. అక్కడే ఈ తొక్కిసలాట జరిగింది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఏమైంది, లోకల్ అనే దాన్ని తీసేసి ఉమ్, అందరికీ అన్న తర్వాత అందరూ వచ్చేసారు ఉమ్, టోకన్ తీసుకుందామని. ఉమ్, దీనివల్ల ఏమైంది, ఉమ్, అది ఇంకొక వచ్చింది కదా, మళ్ళీ మొదటికి వస్తే ఉమ్, వైకుంఠ ఏకాదశి రోజు తప్పితే ద్వాదశి రోజే నాకు టికెట్ కావాలి, ఓకే. దేవుడికి చెప్పుకోవాలి నేను. ఉమ్, కాబట్టి ప్రతి ఒక్కడు ఎన్ని టికెట్లు ఉంటాయి, మహా అంటే 20-30 వేల టికెట్లు ఉంటాయి. అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి ఆ 20-30లో నేను ఉండాలిగా, ఉమ్, ఉమ్, నేనుండాలని అందరూ ఆతృత ఉమ్, భక్తుడిది, ఉమ్, భక్తుడి యొక్క సెంటిమెంట్ అది. ఉమ్, కాబట్టి ఇది మనం ఎవరిని అడ్రస్ చేయలేము. ఉమ్, అందుకని లోకల్ గా ఉన్న దీన్ని అందరినీ భాగస్వాములు చేయడం అనేది ప్రాథమిక తప్పిదం జరిగిందని నేను అనుకుంటున్నాను. గతంలో లేదా ఇలా? గతంలో కేవలం లోకల్స్కే ఇచ్చేవాళ్ళ ఇది? ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఉమ్, అప్పుడు నేను రాయలసీమ యాంగిల్లో కూడా లోకల్కి ఏ ప్రయారిటీ ఇవ్వట్లేదు, మీరు కలిసి ఇదన్నా ఇవ్వండి అంటే 10,000 మందికి ఇచ్చారు. ఉమ్, మొదటి రోజు ప్రజలు ఉంది వైఎన్ఆర్ గారు, ఉమ్, ఉమ్, నేను కూడా క్యూ లైన్ అని తిరిగాను. అప్పుడు ఉమ్, రెండో రోజుకి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా దండం పెడతారు, ఉమ్, అయ్యా నేను కూడా తీసుకుంటాను టికెట్ అని. ఉమ్, ఎక్కడి నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి, దర్జాగా అప్పుడు ఖాళీ అయిపోతాయి. ఉమ్, 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 కానీ ఈ కండిషన్ తీసేయడం వల్ల నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను. ఉమ్, ఈ కండిషన్ ఉంటే మీరు అనుమతిస్తే వెళ్తాను. ఉమ్, ఉమ్, తేడా చూడండి. అంటే Hmm. ఇది లోకల్ వాళ్ళ కౌంటర్ అన్న వాళ్ళు వెళ్ళిపోతారు, భక్తుడు ఎప్పుడు కూడా ఆరాస్ చేయడు, ఉమ్, గొడవ చేయడు, ఉమ్, వాళ్ళకి అంట అంటే వదిలేస్తాడు, వదిలేస్తాడు. వెళ్ళిపోతాడు. ఉమ్, ఎప్పుడైతే మీకు అందరికన్నా అందరూ క్యూ లైన్ లోకి వచ్చేసారు. ఓకే, ఓకే, ఓకే. అందువల్ల నాన్ లోకల్ వాళ్ళు కూడా 3వ తేదీ నుంచి వచ్చేసారు. రెండోది, ఉమ్, ఈ కండిషన్ మార్చకూడదని నేను బలంగా ఎందుకు అంటున్నాను అంటే, ఈ చర్చ జరగాల్సింది. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి వస్తారు వైనర్ గారు, ఉమ్, భక్తుడుగా ఉమ్, క్యూ లైన్ లో నిలబడతారు Hmm. తిరుపతిలో. ఉమ్, మీకు 7వ తేదీ వస్తే ఏం చేస్తారు, టోకన్ తీసుకుంటారు. 7వ తేదీ వరకు మీరు ఎక్కడ ఉండాలి? ఉమ్, 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 ఈ సౌకర్యం మంచిది కాదు అంటున్నాను. ఓకే. అందరికైనా చాలా మంది అంటున్నారు, అందరికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉమ్, ఒక శ్రీకాకుళం నుంచి, ఒక హైదరాబాద్ నుంచి, ఒక బెంగళూరు నుంచి, ఒక తమిళనాడు నుంచి మారుప్రవర ప్రాంతాలు వచ్చిన తర్వాత క్యూ లైన్ లో నిలబడిన తర్వాత ఏదో ఒకటి దొరుకుతుంది వాడికి, అవును. భక్తుడికి. ఉమ్, అది 7వ రోజు దొరుకుతుందో, 8వ రోజు దొరుకుతుందో, 10వ రోజు దొరుకుతుందో దైవాధీనం. ఉమ్, ఒకవేళ 7వ తేదీ దొరికిన తర్వాత 7వ తేదీ వరకు నేను ఎక్కడ ఉండాలి? ఉమ్, అలాగే వెళ్ళిపోదామంటే టికెట్ దొరికిందని సంతృప్తి. వైకుంఠ ఏకాదశికి దేవుడు కరుణించిన, నేను వెళ్ళకపోతే అది సెంటిమెంట్, అవును. నీకు వెళ్ళలేడు, ఉమ్, టికెట్ వదులుకోలేడు. అందువల్ల లోకల్ గా ఇచ్చిన ఈ 10,000 మందికి పరిమితం చేస్తుంటే, ఉమ్, కడపోళ్ళు, నెల్లూరు వాళ్ళు వచ్చున్నా కూడా వాడు మన రోజు వచ్చేస్తాడు, ఇంటికి వెళ్ళిపోయి వచ్చేస్తాడు. ఉమ్, 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 కాబట్టి ఈ సౌకర్యం అందరికి ఇచ్చినా కూడా ప్రయోజనం శూన్యము. ప్రజలతో పాటు వాడు 4-5 రోజులు ఉండలేడు. అదే కానీ- కొండకెళ్ళిపోయినా కాదు, ఇది ఇచ్చారు సరే, 10 లోకల్ వాళ్ళకే ఇవ్వాల్సింది, అందరిని అలో చేశారు, అంతమంది జనాలు వస్తారు. మీరు చెప్తున్నట్టుగా చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇది జనరల్ గా బయట నుంచి చూస్తున్న ఒక సివిల్ పర్సన్ గా మీకు అర్థమైంది. టీటీడీకి ఎందుకు అర్థం కాలేదు నాకు తెలియట్లేదు. రైల్వే స్టేషన్ అక్కడే ఉంది, బస్ స్టాండ్ అక్కడే ఉంది, చౌల్ట్రీస్ అక్కడే ఉన్నాయి. సో ఎవరైనా అక్కడ దిగ్గానే అక్కడ టికెట్లు ఇస్తున్నారంటే ఫస్ట్ వెళ్ళడానికి సంబంధించిన ఫస్ట్ డెస్టినేషన్ అక్కడే బైరాగి పెట్టడా, అది తప్ప వేరేది. ఇంతకుముందు బస్ స్టాండ్లో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బస్ స్టాండ్లో కూడా ఇస్తున్నట్టు లేరు రెగ్యులర్ ఇవి కూడా. సో అది టీటీడీ ఆలోచన చేస్తుండాలి కదా, ఇంత క్రౌడ్ ఉంటుంది, ఈ స్థాయిలో జనాలు వస్తారు, ఇంత ఎస్టిమేషన్ ఉంటుంది అనేది టీటీడీ కూడా అంచనా ఉండాలి కదా. ఈ రోజు జరిగింది కాదు కదా, సంవత్సరాలుగా దశాబ్దాలుగా జరుగుతోంది కదా. అంచనా ఉండాలి. రెండోది,
షార్ప్ గా డెసిషన్స్ కూడా మార్చుకుంటా ఉండాలి. ఇదేం రాజ్యాంగం కాదు కదా, తెల్లారితో 5 గంటలకు ఇస్తాము, 3 గంటలకు ఇస్తాం, మనం వెసులుబాటు. ఇప్పుడు భక్తులు ఒకసారి ఏం చేస్తారు, ఉదయం 5 గంటలకు మేము టికెట్లు ఇస్తామని చెప్తాం. భక్తులు కాసుకో ఒక 4-5 గంటల ముందే వెళ్ళిపోతారు, మొదటి టికెట్ తీసుకోవాలని. ఒకవేళ కొద్ది మంది ఉంటే లైన్ లో వదిలేసి వాళ్ళకి టీ కాఫీలు భోజనాలు పెట్టుకుంటా మెయింటైన్ చేస్తారు తెల్లారితో 5 వరకు. ఒక అబ్నార్మల్ రష్ వచ్చింది అనుకోండి, ఏం ముందే ప్రీఫోన్ చేసి ఇచ్చేసేయండి. తెల్లారుజామున 5 గంటలకి ఇవ్వలేమన్నా భారత రాజ్యాంగం అదేమన్నా. పైగా నువ్వు ఇచ్చేది లిమిటెడ్ టికెట్లే కదా, ఎప్పుడు ఇస్తే అప్పుడు ఎవరైనా భక్తులకే ఇస్తున్నాం, క్లోజ్ చేస్తే భక్తులే, వాళ్ళు భక్తులే వీళ్ళు భక్తుడే, అయిపోయిందంటే ఇంక వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ మిస్ఫైర్ జరిగినట్టుంది. ఎందుకంటే మీకు ఉదయం 5 గంటలకు ఇస్తామనే పేరుతో ఉన్న వాళ్ళ పార్క్ అది. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉండేది పార్క్. నేను ఆ పార్క్ కాడికి మళ్ళీ వెళ్ళాను, కానీ ఆ టైంలో వెళ్ళాను, నేను హృదయ హాస్పిటల్కి వెళ్ళాను. అలా పార్క్ లోకి వెళ్ళిపోయినారు. పార్క్ పెద్దది, అది మున్సిపల్ పార్క్ లాంటిది, పెద్దది. ఒక 4-5 వేల మంది పడతారు అనుకుంటాను. వచ్చోళ్ళు ఏం చేశారు, సిబ్బంది ఆడికి బొమ్మన్నారు. ఇంకా టైం కాలేదు కదా, లైన్ లో వదలకుండా ఆడికి పంపించేసినారు. ఒక్కసారి టైం ఏదో వదలాలనుకున్నారు కదా, ఆ టైంలో మొత్తం ఈ 400-500 మంది ఒకసారి దూరితే ఏమవుతుంది, చాలా పరిమితమైన. ఇప్పుడు సెంటర్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు కానీ ఇక్కడ ఇంకోటి కూడా సెంటర్లు బాగా విస్తృతంగా చేశారు టీటీడీ. తిరుపతిలో బస్సు 20-30 సెంటర్లు పెట్టారు, కౌంటర్లు 100 దాకా పెట్టారు. దాంట్లో కౌంటర్లు సంఖ్యలు ఇప్పుడు టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంత తొక్కిసలాట జరిగింది, ఇప్పుడు టికెట్లు ఉన్నాయి రెడీగా, ఇప్పుడు కూడా ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఆతృత కొద్ది వెళ్ళిపోయినారు. సో సెంటర్లు చాలా ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ సెంటర్ లో క్రౌడ్ ఎక్కువ రావడానికి సంబంధించిన అవకాశం ఉంది, రైట్? ఉంది, వీళ్ళు ఉంది కారణం కాదు, కనపడతాం కాదు. కోతవేట దూరంలో రైల్వే స్టేషన్, కోతవేట దూరంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. మీకు అంతే కదా, రీచ్ అయ్యేది అలాగే జనాలు. దీనికి బస్ స్టాండ్ అనుకోండి శ్రీనివాసం, రైల్వే స్టేషన్ అనుకోండి విష్ణు నివాసం, దాని వెనకాల ఇంకొక సత్రాలు, దాన్ని దాటిపోతే బైరాపట్. కాబట్టి సహజంగా ఆడికి ఎక్కువ వస్తారు. వచ్చిన వాళ్ళు పార్కు పంపించి ఇంకప్పుడు ఏం చేస్తుండాలి, ఎక్కువ మంది వస్తున్నారని తెలిసిన వెంటనే వాళ్ళ చేతులు లేదు, భక్తులు వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు లైన్ లో వదిలేసి ఉండాలి, టైం ముందుగా పంపించేసి ఉండాలి. అవసరమైతే మైక్ సెట్లు పెట్టుకొని ఇంకా పక్క సెంటర్లు దండిగా ఉన్నాయి ఆడికి వెళ్ళిపోండి అంటే క్రౌడ్ క్లియర్ అయిపోయింటుంది కదా. ఇక్కడ ఎట్లా 1000 మంది ఉన్నారు, దాని పక్క సెంటర్కి వెళ్తే పరిగెత్తిపోతే ఆడొస్తుందేమో, వే అప్ ఇది కూడా పెట్టారు కదా, మార్కులు పెట్టేసి పంపించేస్తుంటే సరే అక్కడేమైనా ఇంబ్యాలెన్స్ అయినట్టు మనకు అనిపిస్తుంది. దాని ఫలితంగా చోటు మనం ఊహించిన విషాదానికి దారితీస్తుంది. సో కమ్యూనికేషన్ గ్యాప్, కోఆర్డినేషన్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్, టీటీడీ డిపార్ట్మెంట్స్ కనపడుతుందా? ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ కనిపిస్తుందా? కోఆర్డినేషన్ ఎన్నున్నా, ఇప్పుడు ఉదాహరణకు పార్కులో ఉన్నారు, వదిలేమంటే వదిలేస్తారు, వదిలేద్దంటే వదలరు. ఇంత మించిన కోఆర్డినేషన్ ఏముంటుంది? డెసిషన్ మేకింగ్ లో జరిగిన లోపంగానే నేను భావిస్తున్నాను. అంటే డెసిషన్ ఫస్ట్ డెసిషన్ ఏంటి, అసలు బయట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఉపయోగం కూడా లేదు. బయట వాళ్ళు అంటే నేను లోకల్ ఫీలింగ్ తేవట్లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు. అదృష్టవంతి 1వ తేదీ వాడు కాదు, ఆ రోజు వస్తే టికెట్ అదృష్టవంతుడు, లేకపోతే 4 రోజులు ఉండాలి, ఉండలేడు. ఇది మౌలికమైన సమస్య. రెండోది ఎక్కువ వచ్చేస్తే ప్రెజర్ పెరిగిపోతుంది. మూడో అక్కడ ఒక డెసిషన్ మేకింగ్ లో ఏదైనా తప్పు జరిగి ఉండాలి. సెకండ్ పాయింట్ ఎక్కడ జరిగిందంటే, ఒకవేళ అబ్నార్మల్ రెస్ట్ ఏదైనా వచ్చేస్తే రిలాక్సేషన్ ఇచ్చేవాడు. రిలాక్సేషన్ ప్రకటించేస్తుంటే ఈ సెంటర్ ఆ సెంటర్ వెళ్ళిపోయింటాడు, క్రౌడ్ తగ్గిపోయింది, ఒత్తిడి తగ్గిపోయింది, ఎవరి ముందు వస్తే వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఈ 2 డెసిషన్ లో మిస్కమ్యూనికేట్ జరిగింది. ఎవరిని బాధ్యుల్ని చేయాల్సిన అవసరం కనపడుతోంది పురుషోత్తం రెడ్డి గారి? మొత్తం ఇన్సిడెంట్స్ కి బాధ్యత ఎవరిది అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను అనుకుంటున్నాను ప్రైమరీగా ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం పూట వస్తున్నారు కాబట్టి వారి సమీక్షలు అన్ని తేలాలి కూడా. రెండు మన మాటల్లో 2 కనపడతాను. ఒకటి, ఈ లోకల్ గా ఇచ్చే దాంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేసే డెసిషనే ఇక్కడ కీలకమైన. ఎగ్జిక్యూటివ్ అనేది సెకండరీ కదా. ఎగ్జిక్యూటివ్ సమర్థవంతంగా చేస్తామా సరిగ్గా చేయమనేది సెకండరీ, ప్రైమరీ డెసిషన్ కీలకం. కాబట్టి ఈ డెసిషన్ ఎవరు చేశారు మనం చెప్పలేము. చైర్మన్ స్థాయిలో జరిగిందా, బోర్డు స్థాయిలో జరిగిందా, ఈఓ స్థాయిలో జరిగిందా, అడిషనల్ ఈఓ స్థాయిలో జరిగిందా, ఇక మనకు వాళ్ళు ఆ రివ్యూలను తేలాలి. ఈ డెసిషన్ లో ఒక మిస్టేక్ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. 2, ఈ సమయంలో అది భక్తులు క్రౌడ్ వచ్చినప్పుడు ఒక టైం మార్చుకోవడం. ఈ డెసిషన్ అంటే ఈ 2 డెసిషన్ లో ఒక కీలకమైన లోపం కనిపిస్తా ఉంది. ఈ 2 డెసిషన్ల కారకులు ఎవరు అనేది నిర్ధారణకు వచ్చేస్తే వాళ్ళపైన ఇంకా యాక్షన్ తీసుకోవాలి. బహుశా ముఖ్యమంత్రి గారి సమీక్షలో అది స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. నేను ఎక్కడ తప్పు జరిగిన వరకు నాకు అర్థం అవుతాం. ఈ 2 డెసిషన్ల కాడ తప్పు జరుగుతుంది. ఇంకేదన్నా ఉంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయడంలో సిబ్బంది ఏమైనా లోపం ఉందా కింది స్థాయిలో వరకు అనేది
త్రాడ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్, అది చాలా చిన్నది అంటే అనుకుంటాను. చాలా సందర్భాల్లో మనం చూస్తాం. నేను తిరుపతిలో రిపోర్టర్గా పనిచేశాను ఒక ఏడాది 2 ఏళ్ల పాటు. తిరుపతిలో యాక్టివిటీస్ ఎలా జరుగుతుంది, టీటీడీ ఎలా పనిచేస్తుందో, ఫంక్షన్ చేస్తుందో తెలుసు. మరి టీటీడీ యాక్టివిటీ ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి కొత్త ఆఫీసులు వచ్చినప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఫ్లోని బట్టి డెసిషన్ తీసుకుంటారు. భక్తులు ఫ్లో వస్తే అప్పటికప్పుడు కొన్ని క్విక్గా డైనమిక్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి డైనమిక్ డెసిషన్ తీసుకోకపోవడం అనేది వైఫల్యంగా కనిపిస్తుంది నాకు. మీరేమంటారు? అబ్సల్యూట్లీ మనం చేసిన అదే కదా. ఒక సమస్య అప్పుడు పార్క్ దగ్గర ఎక్కువ మంది వచ్చారు, 5,000 మంది ఒకేసారి రారుగా. 100 మంది 200 మంది వస్తా ఉన్నారు, కానీ ఇదేదో తేడా ఉందన్నప్పుడు ఆడ మైకులు పెట్టేసి ఇక్కడ తక్కువ ఉన్నారయా, ఇంకా బోల్డ్ అని సెంటర్లు ఉన్నాయి, ఫ్రీగా దొరుకుతుంది అనేసి ఉంటే వెళ్ళిపోయి ఉంటారు. పార్కు పంపించకూడదు. బేసిక్ గా పార్కులోకి అంతమంది క్రౌడ్ అలౌ చేయడమే నా దృష్టిలో పెద్ద మిస్టేక్ గా కనిపిస్తుంది. ఈ మిస్టేక్ ఎవరు కారణం వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, రివ్యూ చేసుకుంటారు. రెండోది, ఒకవేళ వచ్చేసినారు అలో చేసేసేవారు. ఇప్పుడు ఉదాహరణకు క్విక్ డెసిషన్, ఈ ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బాగా చేసినారు, హాస్పిటల్ పంపించారు, పోలీస్ యంత్రాంగం, కలెక్టర్ అందరూ ప్రాపర్ గా రియాక్ట్ అయ్యారు. మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఆ సిమ్స్ పంపించారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. అయితే ఈ గ్యాప్ లో నేనంటుంది, ఈ ముందు పంపించే విషయంలో చేసుకోకుండా ఉండుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఈ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఆ డెసిషన్ తీసుకునే వాళ్ళది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడంలో జరిగిన లోపు ఇన్ టైంలో వాళ్ళు పంపించేస్తుంటే, బయటికి పంపించేస్తుంటే క్రౌడ్ తగ్గిపోయింటుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడే ప్రాబ్లమేటిక్ గా చూసుకోవాలి. కొంతమంది ఇంకా మిగతా వాళ్ళతో, కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా తిరుపతిలో కొంతమందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో మొత్తం క్రౌడ్ ఒక 4-5 వేల మంది కంటే, జనాల కంటే ఎక్కువ లేరు సార్. 4-5 వేల మంది ఉంటారేమో అక్కడ ఆ పర్టికులర్ సెంటర్లో, అంతకంటే ఎక్కువ లేరు. లక్షల మంది వచ్చేం పడిపోలేదు అక్కడ. సో ఆ 4-5 వేల మందిని అక్కడ ఉన్నప్పుడు ఎన్ని టికెట్లు ఇస్తున్నాం ఏంటి అనే దానికి సంబంధించిన ఐడియా టీటీడీకి ఉన్నప్పుడు, ఉదయం 5 గంటలకు ఏదో ఇవ్వాలనే ఆలోచన, డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ సడన్గా గేట్ ఎవరు తెరిచారు, గేట్ ఎందుకు తెరవాల్సి వచ్చింది అనేది సమస్య. గేట్ తెరవడంతో ఒకసారి అందరికి ఇచ్చేస్తున్నారంటే పరిగెట్టి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఒక పెద్ద పెను విషాదం జరిగింది, అందరికీ చాలా కోపం ఉంది, బాధ ఉంది. ఈ కోపంలో ఎవరో ఒకరిని బాధ్యులు చేసేస్తే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. నిజానికి గేట్ తెరవడమా, గేట్ తెరవకపోవడమా, ఎవరు చెప్తే చేశారు, ఈ ప్రాథమిక ఇట్లాంటి జస్ట్ మీరు సీనియర్ జర్నలిస్ట్ తెలుసు, ఎవరో ఒకరి మీద వేసేస్తుంటాం. వాళ్ళు ఏం చేసినా కూడా సమాజం హర్షిస్తుంది, ఎందుకంటే విషాదం అలాంటిది కాబట్టి, మీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని. కాబట్టి ఈ దశలో అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆ ఘటన జరిగింది కదా, రెస్క్యూ చేసేసారు, వెంటనే తలుపులు తెరిచినారు, టికెట్లు ఇచ్చేసినారు, సాఫీగా నడిచిపోయింది. ఇప్పుడు చాలా టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరైనా తీసుకోవచ్చు. అంటే పంపించేస్తుంటే వచ్చిన రిలాక్సేషన్ వెంటనే ఇదే యాజమాన్యమే స్పాంటేనియస్ డెసిషన్ కరెక్ట్ గా తీసుకునింది, వదిలేశారు, మళ్ళీ ఏం జరగలేదు కదా. మీరు అన్నట్టు 5,000 మంది ఎందుకంటే నాకు ఒకటి రోజు దొరకాలి టికెట్. ఆడ 5,000 మంది ఉన్నారా, ఆ కౌంటర్ లో ఎంత మంది ఇస్తారు ఎవరికి తెలియదు. ఆడ ఒక లైన్ ఉంటుంది, మామూలుగా అన్ని కౌంటర్ లోకి వెళ్ళిపోయింటే ఈ సమస్య వచ్చి ఉండదు. దగ్గర ఉంది కాబట్టి అక్కడికి వచ్చేసినారు. ఇన్ని 100 కౌంటర్లు ఉన్నాయి కదా, ఏ కౌంటర్లు అందరూ అన్ని చోట్ల ఎట్లా ఉంటాయి కానీ నేను అనుకుంటాను. మనం పోయిన ప్రతి ఒక్కరు కౌంటర్ ఎట్లా ఉంటుంది, నా ముందు ఎంతమంది ఉన్నారో ఎవరు తెలీదు, పెద్ద ఎత్తున రష్ ఉంది కాబట్టి నాకు మొదటి రోజు టికెట్ కావాలి కాబట్టి దూరేసినాడు. సో టీటీడీ ప్లాన్ చేసింది ప్రాపర్ గా, జనాలు వస్తారనేది అంచనా ఉంది, ప్లాన్ చేసింది, రకరకాల కౌంటర్స్ ఏర్పాటు చేశారు, అంతవరకు బాగానే ఉంది. బట్ ఒకే కౌంటర్ దగ్గర ఇంత ప్రెజర్ ఉన్నప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో, డెసిషన్ తీసుకోవడంలో ఆలస్యమైంది, లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేసే మెకానిజం చేయలేకపోయారు, అంతే కదా. అంటే మెకానిజంలో వచ్చే సమస్య అంటే వస్తున్న పరిస్థితిని అర్థం చేసుకోవడం, స్పాంటేనియస్ డెసిషన్ తీసుకుని ఎగ్జిక్యూటివ్ లోకి వెళ్ళిపోవడం. ఇక్కడేదో మిస్కమ్యూనికేట్ జరిగింది. మిస్కమ్యూనిటీ కాదు, డెసిషన్ తీసుకుంటే కమ్యూనికేట్ అయిపోతుంది, అదే పెద్ద ఇష్యూ కాదు. డెసిషన్ మేకర్ చెప్పేశారు అనుకోండి, వాళ్ళు అసలు ఆ పార్కులో పంపడమే నా దృష్టిలో ఇప్పుడు మనకు సమాచారం ప్రకారం పంపించకూడదు. వచ్చిన వాళ్ళు లైన్ లో పంపించేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు భక్తులు. ఉదాహరణకు మనం ఒక లైన్ ఉంటుంది, 100 మంది పడతారు, 100 మంది నిండిపోయిన తర్వాత వాడు ఒప్పుకుంటే బయట ఉంటాడు, లేకపోతే ఊరితో ఫోన్ లో మాట్లాడుకొని ఇంకో సెంటర్కి వెళ్ళిపోతాడు. నువ్వు క్యూ లైన్ లో పంపించకుండా ఎప్పుడైతే పార్కులో పంపించినారో, పార్కులో మళ్ళీ అందరికి ఇస్తారేమో చూడండి, పార్కులోకి వెళ్ళిపోయినారు. క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. క్రౌడ్ 5,000 తక్కువ కావచ్చు, కానీ ఆ సెంటర్ కి అది ఎక్కువ. 5,000 మంది ఒకేసారి దూరతారు. ఇక్కడ మనం గమనించాల్సింది 10,000 మంది, 1,00,000 మంది వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ 5,000 మంది ఎలా ఉంటే, ఎలాంటి వాళ్ళు, మీరైనా నేను ఉండేవాడు, ఎట్టాటి వాడు భక్తుడు, ఫస్ట్ టికెట్ కావాలి, వైకుంఠ ఏకాదశి టికెట్ కావాలి, ఎవరు వచ్చేస్తారో ఈ భయంతో పోయినాడు, ఈ భక్తితో పోయినాడు. అందువల్ల వచ్చినాడు పార్క్ లోకి వెళ్ళిపోయినాడు. పార్క్ లో పోతే పంపడేమో, పార్క్ లో ఉందాం. అసలు ఒక రోజు ఆ భోజనాలు తెచ్చుకుని ఆనే తినేసి 5 గంటలకు అనౌన్స్ చేస్తారు కదా, దానికి ముందు 5 గంటల ముందు వచ్చి భోజనం చేసుకుని ఆనే తింటా ఉంటారు, అంటే మైండ్ లో ముందు ఉండాలని.
ఇట్లాంటి ఆతృతగా ఉండేవాడు గేట్లు తీస్తే దూరతాడన్న విషయం కామన్ సెన్స్ కదా. ఆతృతతో ఉండేవాడు, భక్తితో ఉండేవాడు. కాబట్టి ఏం చేస్తుంటారంటే ఆ పార్కు పంపించి ఉండకూడదు. ఒకవేళ పార్కు పంపించిన వాళ్ళందరికీ గైడ్ చేసుకొని ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారయ్యా, ఆడొక సెంటర్ ఉంది, ఆడొక సెంటర్ ఉంది అని పంపించేస్తుంటే సరిపోయింది. సో అసలు చాలా మంది భక్తులకు అక్కడ ఇంకా చాలా చోట్ల టికెట్లు ఇస్తున్నారనే విషయం తెలియదు బేసిక్ గా. తెలియాల్సిన అవసరం కూడా సాధ్యం కాదు. తిరుపతి అంతా అంతమంది తెలుసు. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే నాకు ఒక సెంటర్ పేరు చెప్తూ ఉంటాను కానీ ఇప్పుడు తిరుపతిలో 20 సెంటర్ వాళ్ళకి రూట్ లెటర్ తెలుసు పాప. వాళ్ళు టికెట్ చోట నుంచి ఆడ మా ఏరో మార్కులు వేస్తుంటారు, దర్శనం టికెట్లు ఇచ్చే స్థలము అనేసి. ఆ బస్ స్టాండ్ లో దిగినాడు, ఆ బస్ దానికి ఫస్ట్ ఇదే కనపడుతుంది. శ్రీనివాసంలో దిగినాడు, ఇదే కనపడుతుంది. దగ్గర ఫస్ట్ ఏరో మార్క్ అదే అయితే. కాబట్టి అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అక్కడ గైడ్ చేసి పంపించేస్తున్నారు వాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళని ఇక్కడ నిండిపోయిందయ్యా, ఇంకో చోట పోండి ఖాళీగా ఉందంటే వెళ్ళిపోయింటారు. మామూలుగా ఎక్కడన్నా మనం ఎక్కడికి పోయినా, ఈవెన్ టోల్ గేట్ దగ్గర పోయినా ఒక రోలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే పక్కన ఖాళీ ఉంటే వెళ్ళిపోతాం, అక్కడ తెలుస్తుంది కాబట్టి. సో అక్కడ అంతసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకున్నప్పుడు ఇంకెక్కడన్నా ఖాళీ ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. కాస్త భారమైనా కష్టమైనా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఉండాలి. లేకపోతే వచ్చినట్టుగా టికెట్లు ఇచ్చేసి ఉండాలి. ఎవరు అందరూ భక్తులే కాబట్టి ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇచ్చారు. మేము తెల్లారితో 5 గంటలకనే బహుశా అక్కడేదో వీళ్ళు సరైన అంచనా వేయడంలో సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరు అంచనా వేసారు ఎవరు తెలియదు కానీ ఆ డైరెక్షన్ తీసుకున్నట్టు ఈ సమస్య వచ్చి ఉండేది కాదేమో అనిపిస్తుంది. రైట్, చూద్దాం. మీరు చెప్పినట్లుగా ప్రైమరీగా ఎవరినో బాధ్యులను చేసేది ఒక మాట అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. దీనిపైన పోస్ట్ మార్టం జరగాల్సిందే, బాధ్యులు ఎవరో తేలాల్సిందే. సరే, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని మీడియాలో కొన్ని పత్రికల్లో వార్తలు చదివితే గత ప్రభుత్వంలో 10 రోజుల పాటు ఇది ఇవ్వాలనే డెసిషన్ తీసుకున్న కారణంగా వచ్చిన నష్టం, కారణంగా వచ్చిన ప్రమాదం, కారణంగా జరిగిన ఘోరం అని చదివా. ఏంటి గత ప్రభుత్వంలో తీసుకున్న డెసిషన్కి ఈ ఘటనకి ఉన్న సంబంధం ఏంటి యాజ్ ఫర్ యూ? ఒకటే ఘటన కదా. మళ్ళీ నేను ప్రారంభానికి వెళ్ళాలి. 2 రోజుల నుంచి 10 రోజులు పెంచడం, 2 రోజులు నుంచి 10 రోజులు పెంచడం 2 కోణాలు చూద్దాం. ఒక సైంటిఫిక్ కోణం చూద్దాం, ఒక ఆధ్యాత్మిక కోణం చూద్దాం. ఆధ్యాత్మికానికి సంబంధించినంత వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు వైకుంఠంలో. ఆయన భక్తుల దర్శనార్థం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మేలుకొని వైకుంఠ ఏకాదశి రోజు దర్శనమిస్తాడు. ఇది నమ్మకం, భక్తుల విశ్వాసం. దీనికి మనందరికీ మూలాధారం. హిందూ మతానికి భగవద్గీతలో వైష్ణవాలయాలకు 108 దివ్యక్షేత్రాలకు మూలం శ్రీరంగం. శ్రీరంగంలో ఆనాది నుంచి 10 రోజులు ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు మనకు లిప్త కాలం అంటాం. ఇదంతా మన వైకుంఠంలో ఇది నెలలు ఉంటాయి, సంవత్సరాలు ఉంటాయి. మనకేమో లిప్త కాలం అంటే కళ్ళార్పించినట్టు మన భూలోకంలో, కానీ దేవలోకంలో అది సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి 10 రోజులు మహావిష్ణువు ఉంటాడనేది సాంప్రదాయాలు చెప్తున్నాయి. వైకుంఠ ఈ వైకా బ్రాహ్మణ వాళ్ళు చెప్తున్నారు. అన్నిటికన్నా మించి మన మూలాధారం శ్రీరంగం చెప్తుంది, అమలవుతున్నది. కాబట్టి శాస్త్ర సమ్మతమైనది. ఇది ఫస్ట్ పాయింట్. సైంటిఫిక్ గా మాట్లాడుకుందాం. మనం ప్రారంభించి వైకుంఠ ఏకాదశి ఈ మొదటి రోజు టికెట్ తీసుకుంటేనే నాకు వైకుంఠం ప్రాప్తి లభిస్తుంది, వైకుంఠం అని భావించే భక్తుడు ప్రెజర్కి గురైనాడు. 10 రోజులు వైకుంఠమే అని అనుకుంటే ప్రెజర్ తగ్గుతుందా? ఒక రోజే వైకుంఠం అనుకుంటే ప్రెజర్ తగ్గుతుందా? రాసిన వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు మూలం ఏంటి? మనం సెంటర్ పాయింట్ ఏంటి? మొదటి రోజు టికెట్ రావాలనే ధోరణితోనే కదా అందరూ దూరారు. కాదు, మొదటి రోజే కాదు, 10 రోజులు కూడా దేవుడు మేల్కొని ఉంటాడు అనేది శాస్త్రం అయినప్పుడు, దాన్ని నమ్మినప్పుడు 10 రోజులు వచ్చుంటాడు కదా. మొదటి రోజు బాణిలే, 2వ రోజు బదం, 3వ రోజు బదం అనుకోడా? కాబట్టి ఏది సైన్స్? కాబట్టి గత ప్రభుత్వంకి ఏం సంబంధం? ఆ రోజు టీటీడీ అధికారులు తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రెజర్ తగ్గిందా, ప్రెజర్ పెరిగిందా? తగ్గడానికి సంబంధించిన అవకాశమే కదా. 10 రోజులకి ఉన్న అవకాశం ఏంటి? కానీ ఇప్పటికి కూడా భక్తుల్లో ఇది బలంగా లేకపోవడం వల్ల, ముఖ్యంగా హిందూ మత పెద్దలు వీళ్ళు చెప్పకపోవడం వల్ల, కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల వైకుంఠ ఏకాదశి ద్వాదశే పవిత్రమైంది అని ఈ రోజు మెజారిటీ నమ్ముతున్నారు. అవును, అసలు ద్వాదశి కూడా కాదు, ద్వాదశి రోజు కూడా పోరు, ద్వాదశి కూడా కాదు, ఏకాదశి రోజే పోతారు. కానీ నాకు పుణ్యం రావాలంటే, వైకుంఠ ప్రాప్తి జరగాలంటే వైకుంఠ ఏకాదశి. అక్కడ అప్పుడు ఇంకో ప్రాబ్లం ఏముంది? ఆ ద్వారాన్ని మూసేసేవాళ్ళు కదా ఒక రోజు తర్వాత టీటీడీ గతంలో. ఈవెన్ ద్వాదశి రోజు కూడా ఆ ద్వారం తెరిచి ఉంచేది కాదు. ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టారు. ఇప్పుడు 10 రోజులు ఓపెన్ ఉంటుంది. గతంలో ఒక రోజే ఓపెన్ ఉండేది.
వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి జరుగుతుందో 10 రోజులు అదే పద్ధతిలో తిరుమలలో జరుగుతా ఉంది. ఉమ్, అప్పుడు నేను 10వ రోజు కూడా పోవచ్చు కదా, 8వ రోజు పోవచ్చు అంటే రిలాక్స్ వచ్చేస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఉమ్, ఈ ప్రెజర్ ఉండదు. ఉమ్, ఇది శాస్త్రసమ్మతం అయినప్పుడు, శ్రీరంగం లాంటి ఆది క్షేత్రాల్లో అమలవుతున్నప్పుడు, ఇది వాస్తవం అయినప్పుడు దీన్ని చెప్పి భక్తుల్ని కన్వించేద్దామా? ఉమ్, లేదు లేదు, ఇది తప్పు, ఒకటో తేదీ పోతే, ఒకటో వైకుంఠ దేశాల రోజు పోతేనే పుణ్యం వస్తుంది అని నువ్వు చెప్పడం ద్వారా భక్తుల్ని ప్రెజర్ బిల్డప్ చేస్తున్నావు. తిరుమల శ్రీవారి ఆలయంలో నువ్వేం చేసినా 1,00,000 మందిని పైన పంపలేవు. ఇంపాసిబుల్. 70,000 కరెక్ట్. 1,00,000 మంది అంటే వైకుంఠ ఏకాదశి రోజు మొదట నేను ఈ 10 రోజులు కాకముందు ఒకసారి వెళ్ళాను వైఎన్ఆర్ గారు. ఉమ్, మనం నడవాల్సిన అవసరం లేదు, మనం నిలబడుకుంటే మనం వెళ్ళిపోతాం. ఉమ్, ఆ లెవెల్ తోపులాట. ఉమ్, మనం నిలబడుకుంటే జనమే తోసుకుంటా అటు తిప్పుకొచ్చేస్తారు. అవును అవును. అంటే అంత లిప్త కాలంలో దర్శనం చేసుకుంటే 1,05,000 మంది. ఉమ్, ఇప్పుడు అదే 10 రోజులు ఉంటే తగ్గుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. ప్రెజర్ తగ్గే కార్యక్రమాన్ని తీసుకుందామా వద్దా? కాబట్టి తిరుమలలో 1,00,000 మందే. మీరు పదే పదే ఈ 10 రోజులు తప్పు, 10 రోజులు తప్పు అని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ పోయి ఒకటో తేదీ దర్శనం చేసుకుంటారా అని చెప్తున్నారు. ఉమ్, ఇంకా మనం ఏం చెప్పాలి? 10 రోజులు కరెక్ట్ అని చెప్పాలి, శ్రీరంగాన్ని ఉదాహరించాలి. ఇంకా అన్నమయ్య లాంటి వాళ్ళు మాట్లాడాలంటే ఈ 7 కొండలు అనేది, శేషాచల మహత్యం అనేది 365 రోజులు ఎప్పుడు పోయినా దేవుణ్ణి దర్శనం చేసుకోకపోయినా ఆ నేలను తాకితే చాలు, ఆ కొండను చూస్తే చాలు, కొండపైన చెట్టు పుట్ట రాయి రప్ప అన్ని శ్రీ మహావిష్ణువే నమ్ముతారు కదా. ఆ నమ్మకాన్ని మనం చెప్పడం ద్వారా ప్రజలు తగ్గిద్దామా? ఒకవేళ దేవుడి దర్శనం లేదా, అఖిలాండం దగ్గర దండం పెట్టుకొని పోదాం, లేదా దేవుడిని చూసుకొని వెళ్ళిపోదాం, ఆ గొల్ల మండపం దగ్గర దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. ఇట్లా భావన ప్రజలకు వస్తే, భక్తులకు వస్తే ప్రెజర్ తగ్గుతుందా? నువ్వు ఎట్లన్నా పో, ఒకటో తేదీ పో అని చెప్పడం. మళ్ళీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు మీరు గత ప్రభుత్వం తిట్టుకోండి, విమర్శించుకోండి, అంటే మళ్ళీ ఈ వార్త ద్వారా ఏం చెప్తే 10 రోజులు తప్పని చెప్పదలుచుకున్నారు. ఆ ఒకటో తేదీ బెటర్ అనుకుంటున్నారు కాబట్టి ఇంకా ప్రెజర్ పెంచుతున్నారు. ఇప్పుడు జరిగింది కూడా దానికే కదా. నేను వైకుంఠ ఏకాదశి రోజే టికెట్ కావాలి నాకు. దానివల్ల వచ్చిన ప్రజలు, దానివల్ల జరిగిన నష్టం ఇది. నష్టం. సార్ చివరిగా సరే, టూ ఇయర్లీ దానిపైన మనం ఒక కంక్లూజన్కి రావడం టూ ఇయర్లీ, ఇంకా డేస్ గడిచిన కొద్దీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. బట్ అధికారుల మార్పు, ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ని, ఇటువంటి అకేషన్స్ని హ్యాండిల్ చేయడంలో అనుభవం ఉన్న అధికారులని వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించేశారు. ఈ మధ్యకాలంలో మార్పులు చేర్పులు చేసి అధికారులని అక్కడి నుంచి తప్పించేశారు, దాని కారణంగా జరిగిన ప్రమాదం అని ఒక మాట వినపడుతోంది. ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే తిరుమలలో ఆఫీసర్ స్థాయి కన్నా అనుభవమే చాలా కీలకం. భక్తుల మెయింటెనెన్స్ లో కానీ, అన్నదానంలో కానీ, లైన్మెంట్స్ లో కానీ ఈ అనుభవం చాలా కీలకంగా ఉంటుంది. నేను మీరు చెప్పారు కాబట్టి ఉదాహరణ, మొన్న ఒక దర్శనానికి వెళ్ళాను నైట్ టైం, జనవరి 1కి. ఆ లైట్ టైం ఏం అవుతుంది, భక్తులందరూ 11:55 ఫోన్ అంటారు దేవుడి దగ్గరికి. లైన్ లోకి వచ్చేసినారు, ఇంకా పోన్ అంటాడు. 12 గంటల పోతే ఒకటో తేదీ దర్శనం చేసుకోవచ్చు కదా, సరిగ్గా తోస్తే పోరు, ఏం పోరు. కానీ వాళ్ళు అడుక్కుంటారు, చేతులు పట్టుకుంటారు ఉద్యోగస్తులు. పాపం వాళ్ళ వర్ణదాతీతం. చివరకు అక్కడ ఉద్యోగస్తులు తెలుగు ఏం చేశారు, ఒక సైరన్ మోగించారు. అంటే ఎమర్జెన్సీ సైరన్ ఉంటుంది కదా, గొప్ప వెళ్ళిపోయారు. అంటే టాక్టీస్, అంటే అనుభవం నేర్పుతుంది. ఇది IAS లో IPS జరిగేది కాదు. కాబట్టి అనుభవం టీటీడీలో చాలా ఇంపార్టెంట్. రెండోది, తమిళనాడులో ఒక రకంగా రియాక్ట్ అవుతారు, కర్ణాటకలో ఒక రకంగా రియాక్ట్ అవుతారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఒక రియాక్ట్ అవుతారు. నేను చాలాసార్లు చూసాను, ఆంధ్రప్రదేశ్ లో పోవాయి అంటే పో అంటాడు, తమిళనాడు నువ్వు పో అంటారు. తమిళనాడులో కొంచెం వాళ్ళకి భక్తి ఎక్కువ, ర్యాష్నెస్ గా ఉంటుంది. అట్లా ఒక్కొక్కరిది ఒక టైప్ ఉంటుంది. ఇవన్నీ అవగాహన ఉన్న ఎంప్లాయీస్ నిత్యం కొండ మీద ఉండాలి. వాళ్ళు నష్ట నివారణ చాలా తొందరగా చేస్తారు. రెండోది, టీటీడీలో నువ్వు డాక్టర్ పని చేయాలి, అది కుదరదు. కొన్ని సందర్భాల్లో అటెండర్ పని కూడా చేయాలి, అక్కడ ఉన్న భక్తులు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం మారిన నేపథ్యంలో అందరూ HODs మారారు, ఈఓ, అడిషనల్ ఈఓ, దాన్ని తప్పట్లేదు. కింది స్థాయి అధికారులు కూడా కొంత మార్చుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మార్పులు చేర్పులు చేసేటప్పుడు అనుభవం కొత్త రకం. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా రాకపోతే వీళ్ళు చేర్చుకోరు, మళ్ళీ వాళ్ళే ఉండాలంటే కుదరదు. ఇప్పుడు డాలర్ శేషాద్రి అనే మీద చాలా విమర్శలు ఉన్నాయి, కానీ అందరూ ఆయనే పెట్టుకుంటారు ఈఓలు. ఎందుకంటే ఈ నచ్చని వాళ్ళని బ్రహ్మాండంగా చేస్తారు, ఎక్స్పీరియన్స్. ఊరిన భక్తి వచ్చి పోరా అంటే సరే స్వామి అని వెళ్ళిపోతారు. మామూలుగా ఆయన దేవుడు తర్వాత దేవుడు అంత పర్సనాలిటీ. చూడ పోరా అంటే సరే నేనైనా వెళ్ళిపోతాడు, మీతో కంతాడు పట్టుకొని. ఎందుకంటే నేను దేవుడు తర్వాత దేవుడు నన్నే పోరా అంటాడు. అంటే అట్లాంటి మల్టిపుల్ గా ఉండాలి. అనుభవం కొత్త రకం, కొత్త అనుభవం నుంచి పాటిస్తారు, అనుభవం కొత్త వాళ్ళకి నేర్పిస్తారు. మల్టిపుల్ గా ఉండాలి. అట్లాంటి సిస్టమ్ కూడా ఎక్కడ లోపాలు ఉంటే దాన్ని కూడా ఈ సందర్భంగా పరిష్కరించుకోక తప్పదు.
రైట్ సార్ థ్యాంక్ యూ. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బహుశా మిగతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఏం కావద్దు, వాళ్ళంతా కూడా సేఫ్గా ఉండాలని ప్రే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ పురుషోత్తం రెడ్డి గారితో తిరుమల ఇన్సిడెంట్కి సంబంధించిన స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.